హాయ్ ఫ్రెండ్స్, సండే ఫండేగా మేము ఈరోజు ప్రకృతిలో కొంచెం విందు భోజనం సేకరిస్తున్నాం. వీడియోను ప్రతి ఒక్కరు నచ్చితే లైక్ చేయాలి. చూడండి మా వంట విధానం ఎలా ఉంటుందనేది మీకు ప్రతి ఒక్కటి షేర్ చేస్తాం. ఇందులో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయగలని కోరుతున్నాను నా ఛానల్లో. పచ్చటి వాతావరణంలోని దోస్తులతో కలిసి విందు భోజనం పార్టీలాగా దావత్లాగా చేసుకుంటే అద్భుతమే వేరు. అంటే అలాంటి హ్యాపీనెస్లు తక్కువ శాతం. మనం మనకంటూ ఒక దాబాలోకి వెళ్ళో, ఒక బిర్యానీ సెంటర్కి వెళ్ళో బిర్యానీ తినడం వల్ల నువ్వు ఒక్కడే సంతృప్తి ఉంటావు. కానీ ఇలా ఫ్రెండ్స్ తోటి అందరితో మమేకమై పచ్చటి ప్రకృతిలో మంచుకో పని చేస్తూ, ఒకరు వెజిటేబుల్ కట్ చేస్తూ, ఒకరు కూర వండుతూ, అంటే ఇలా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఫ్రెండ్స్‌తో గడపడం అనేది అది ఒక అద్భుతం. ఒక మంచి సంతోషకరమైన మీటింగ్ అని చెప్పొచ్చు. అలానే నిన్న మా దోస్తులతోటి చాలా మట్టుకు అందరం ఇలా మీటింగ్ అవి ఎన్నో ఎక్స్‌పీరియన్స్, మా యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు, మేము ఎలా ఉన్నాము, ఏంటి అనేది అందరం షేర్ చేసుకుంటూ ఈ విందు భోజనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మటన్, ఇంకా మాంసం, ఇట్లా దావత్ అంతా ఒక జాయ్‌ఫుల్‌గా జరిగింది మాకైతే. ఇలాంటి హ్యాపీనెస్ ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలి ఫ్రెండ్‌షిప్. ఎందుకంటే లైఫ్‌లో మనకు ఎన్నో, ఎన్నో వర్క్ చేస్తూ ఏదో ఆహ్, లైఫ్‌లో డిప్రెషన్‌లో, స్ట్రెస్‌లో చాలామంది లోన్‌లీగా ఫీల్ అవుతుంటారు. అలా ఫీల్ అవుతున్నందుకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా గానీ అందుబాటులో ఉండి ఇలాంటి మనము సర్ప్రైజెస్, ఇలాంటి మీటింగ్స్ ఎప్పుడు మనము చేసుకుంటూనే ఉండాలి. అంటే ఇప్పటి జనరేషన్‌లో మట్టుకు ఈరోజు ఉంటామో, రేపు ఉంటామో అనేది తెలియడం చాలా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆహ్, ఆ లైఫ్ అనేది మనకు ఒకటేసారి దొరుకుతది. దాన్ని మనం ఆస్వాదించాల. మనస్ఫూర్తిగా ఆస్వాదించినప్పుడే మనకొక లైఫ్‌కి ఒక అర్థం ఉంటుంది. ఏదో మనము ఎప్పుడు బాధపడుతూ, ఏదో లోన్‌లీగా ఫీల్ అవుతూ, అది వేరే విషయం. కాకపోతే మనము లైఫ్‌ను ఆస్వాదించడానికే ప్రయత్నించాలి. మనం ప్రస్తుతం మన స్టేబుల్ మైండ్ సెట్‌ని మనము ఆస్వాదించాలి. ఏదో మనము పాస్ట్ అలా ఉంది, ఫ్యూచర్ ఇలా ఉంటుందని భయపడుతూ ఉంటే మన లైఫ్‌ని మనము సంతోషంగా లీడ్ చేయలేం. ఇలాంటి మూమెంట్‌లన్నీ మనము మిస్ చేసుకోవద్దు. అంటే మనం తర్వాత వెనక్కి చూసుకుంటే ఎటువంటి హ్యాపీనెస్‌లో మనం చూసుకోలేం. అంటే ప్రతి ఒక్కరు పల్లెటూరులో ఇలాంటివి కామన్. ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఇట్లా దావత్లు చేసుకోవడం, అంటే తాగడం, తూగడం అలాంటివి పక్కన పెడితే మంచిగా మనం ఒక విందు భోజనంలాగా ఎందుకు చేసుకోకూడదనే ఆలోచనతో మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా వండుకొని, ఆ మూమెంట్‌నయితే ఎంజాయ్ చేశాం చాలా మటుకు. ఇవన్నీ నేనెందుకు అప్‌లోడ్ చేస్తున్నా అంటే, ఇవి మీకు అవసరం లేదు. కాకపోతే నా మటుకు నేను జ్ఞాపకంగా దాచుకోవాలనే విధంగా నేను ఈ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తా. యూట్యూబ్‌లో ఉంటే ఇప్పటికి ఉండిపోతాయి. చూసుకుంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకి సంతోషాలన్నీ నెమరు వేసుకుంటాం. నాకంటే ఎలా అంటే ప్రతి రోజును ఆస్వాదించాలా. ప్రతి రోజును మన రోజుగా మనం భావించాలా. ప్రతి రోజును మనం ఒక జ్ఞాపకంగా వెనకేసుకోవాలన్నది నా ఉద్దేశ్యం. చూడండి ఇక్కడ నేను ఎంత ఫ్రెండ్స్ తోటి అంటే ఎంజాయ్‌ఫుల్ ఆ మూమెంట్‌ని మనం ఎంజాయ్ చేయాలనే విధంగా నేను ఎప్పుడు చూస్తాను. నా చుట్టూ నేను ఎప్పుడు వాళ్ళను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆళ్ళను ఒక మంచి, మంచి జ్ఞాపకంగా మలుచుకుంటా. వారినొక నా చుట్టూ ఉన్న సరౌండింగ్‌లో నేనెప్పుడైనా గాని వైబ్స్ అనేది, హ్యాపీ వైబ్స్ అనేది సృష్టిస్తా, నేను క్రియేట్ చేస్తా. ప్రతి ఒక్కరు అలానే ఉండాలి. ఎందుకంటే అలా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు లైఫ్‌లో వారికంటే ఒక పాజిటివ్‌నెస్ వస్తుంది. పాజిటివ్, పాజిటివ్‌నెస్ వచ్చినప్పుడే వారి లైఫ్‌లో ఏదైనా చేయగలుగుతారు. అలానే ఇలా మేము ముందుకెళ్ళి ఇవి చేయగలిగాం. ప్రతి ఒక్కరు ఇలాంటివి నేర్చుకోవాలి. ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడే ఇలాంటివి మనం హ్యాపీనెస్ గాని, మెమోరీస్ గాని ఇలా దాచుకున్నప్పుడే మనం ఎలాంటివైనా గాని హ్మ్. గ్యాంగ్‌లో మనం ఏదైతే ఉంటామో ఫ్రెండ్‌షిప్‌లో ఇలాంటివి ఈగోసు ప్లస్ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోకూడదు. ఫ్రెండ్‌షిప్ అంటే ఒక రిలేషన్, దాన్ని మనము కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరం ఈరోజు ఇలా ఉన్నావంటే వచ్చే సంవత్సరం నువ్వు అదే మాదిరిగా అలానే ఉండాలి. ఏదో నటించకుండా, నటిస్తూ ఉండడం గాకుండా ఒరిజినల్ తోటి ఉండడమే ఫ్రెండ్‌షిప్. నీ యొక్క నీ యొక్క ఇంపర్ఫెక్షన్‌ని యాక్సెప్ట్ చేసేది ఫ్రెండ్‌షిప్. అదే ఫ్రెండ్‌షిప్ రిలేషన్‌షిప్. ఎక్కడైనా గాని ఇది ఎవరికైనా వర్తిస్తుంది. నా మట్టుకు నేను చాలా రోజుల తర్వాత నేను గల్ఫ్ కంట్రీ నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి ఈ సందర్భంలో పాల్గొన్నందుకు ఫ్రెండ్స్ తోటి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. హ్యాపీ మూమెంట్ అని చెప్పుకుంటా. ఎందుకంటే పచ్చడి ప్రకృతి వాతావరణంలోని ఇలాంటి సంతోషమైన సంతోషమైనటువంటి మూమెంట్స్ జరగడం
చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి. ఎందుకంటే చాలా రోజులకు ఒక మైండ్ సెట్ నుంచి వేరే మైండ్ సెట్‌కి రావడం అనేది అదొక డిఫరెంట్ డిఫరెంట్ అది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. మనమంటూ ఒక పాజిటివ్ రూట్‌లో వెళ్తేనే మన మైండ్ మన మైండ్ మనం ఇప్పుడే కంట్రోల్ చేసుకోగలుగుతాం. మైండ్‌కి ఎప్పుడైనా మనం పాజిటివ్ కామెంట్స్ ఇవ్వాలి. పాజిటివ్ ఇచ్చినప్పుడే మనం ఒక మంచి రూట్‌లో వెళ్తాం. మనమంటూ ఒక మంచి లైఫ్‌లో వెళ్తాం. బ్రెయిన్‌కి ఎప్పుడు మనము మంచిని మన పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి. అలా అయితేనే మనం లైఫ్‌లో ఏదైనా గాని మనకు హెల్తీగా ఉంటాం. మన మైండ్ హెల్తీగా ఉంటుంది. మనం హెల్తీగా ఉంటాం. ఇక్కడ చూసుకుంటే దావత్‌లో మేము గుడాలు చేసాం చూడండి ఎంత టేస్టీగా అయినాయంటే చాలా టేస్టీగా అయినాయి. చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి మూమెంట్స్ జరుపుకోవాలి ఫ్రెండ్‌షిప్‌లో గాని, ఎక్కడైనా గాని, ఎవరైనా గాని, ఫ్యామిలీ గాని, ఏ రిలేషన్‌షిప్ అయినా గాని, మంచిగా కలిసిమెలిసి ఉండడం అనేదే మానవ మానవత్వం, మానవ జాతి యొక్క లక్షణం. ఏదో ఈగోస్ ఉండడం, ఏదో క్యారెక్టరిస్టిక్ ఒకడు చెప్తే వాడి గురించి చెప్పడం, అలాంటివి పక్కన పెట్టి, ఇలా ప్రతి ఒక్క మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తూ మేము చూడండి వంటలయిపోయాయి ఇక్కడ. ప్రతి ఒక్కరం తింటున్నాం. ఎంతో సంతోషకర మూమెంట్ లాగా గడిచిపోయింది. ఈ అద్భుతమైన మెమోరీ అని చెప్పుకుంటాను లైఫ్‌లో. అంటే చాలా ప్రతి రోజును ఒక జ్ఞాపకంగానే మలుచుకోవాలి. అదే మనిషి యొక్క లక్షణం. అందుకన్నట్టే నేను ప్రతి దాన్ని నా సోషల్ మీడియాలో, నా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా. ప్రతి రోజును మన రోజుగా మనం మలుచుకోవాలి. ఎంజాయ్‌గా ఉండాలి. థాంక్ యూ ఫ్రెండ్స్.